హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేసే బ్రౌనీ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్రౌనీ అనగానే ఇంకా ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటుంటారు కదండి. మనం బయట షాప్స్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇచ్చేయచ్చు. తక్కువ కాస్ట్కే మనకి ఎక్కువ పీసెస్ వస్తుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. యాస్టీజ్ మనకి బయట షాప్స్లో అమ్మే విధంగానే పైన క్రింకిల్ టాప్తో టెక్స్చర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. మరి బ్రౌనీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా డార్క్ చాక్లెట్ని ఒక 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా మెజర్మెంట్స్లో చెప్తున్నాను. సో మెజర్మెంట్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో 150 గ్రామ్స్ డార్క్ చాక్లెట్కి రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇవి రెండు బాగా కరిగేలాగా డబుల్ బాయిలర్ మెథడ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. నేనైతే ఇక్కడ బాగా మరుగుతున్న నీళ్ళ గిన్నె పైన ఈ గిన్నె పెట్టేసుకున్నాను. సో ఈజీగా కరిగిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే కింద హాట్ వాటర్ ఉంది కాబట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి మొత్తం కూడా కరిగిపోతుంది అనమాట. లేదు అంటే మీరు డైరెక్ట్గా స్టవ్ మీదన్నా కూడా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టి కలుపుకోవచ్చు. డైరెక్ట్ ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇలాగా బ్రౌనీ పోసుకోవడానికి ట్రేలో చక్కగా బటర్ పేపర్ అరేంజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్లో 2 ఎగ్స్ని బీట్ చేసి తీసుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. కప్పు కొలతలో అయితే 1/2 కప్పు బ్రౌన్ షుగర్, అలాగే నార్మల్ పంచదార 100 గ్రామ్స్. కప్పు కొలతలో ఒక అరకప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బీటర్ కానీ లేకపోతే నార్మల్ విస్కర్తో అన్నా కూడా కంటిన్యూస్గా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పంచదార మొత్తం కూడా కలిసిపోయేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. బెటర్ ఏంటంటే మీరు పంచదార పౌడర్ చేసేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకైతే కొంచెం టైం ఎక్కువసేపే పట్టింది మొత్తం కరగడానికి. మనం వేసుకున్న పంచదార మొత్తం కరిగిపోయి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బటర్ అండ్ చాక్లెట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కంటిన్యూస్గా కలుపుకుంటే కాసేపటికి మొత్తం కూడా అంతా కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్ని ఇలా అరేంజ్ చేసుకొని ఇలా జల్లించుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 75 గ్రామ్స్ తీసుకున్నాను. కప్పు కొలతల్లో అయితే దగ్గర 3/4 కప్పు తీసుకున్నాను. అలాగే కోకో పౌడర్ కూడా 20 గ్రామ్స్ ఇలాగా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ కలిపేటప్పుడు మరీ ఎక్కువగా కలిపేయకూడదండి, పైన కలపాలి. ఎప్పుడు ఓవర్ మిక్స్ చేసేయకూడదు కేక్స్కి. అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తారు. యాక్చువల్గా మీకు ఒకవేళ నచ్చితే యాడ్ చేసుకోండి. పిండి మొత్తం కూడా కలిసేలాగా ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మరీ ఓవర్ మిక్స్ చేయకూడదండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లోనే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ముందుగా బటర్ పేపర్ అరేంజ్ చేసుకున్న ట్రేలో దీన్ని పోసుకోవాలి. ఇంకా ఇక్కడ ట్రేలో నింపేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మరి మొత్తం ఎక్కువ ఫుల్గా నింపేయకూడదండి, ఒక హాఫ్ వరకు మాత్రమే నింపాలి. ఇలా ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఒక టూత్ పిక్ తీసుకొని ఈ స్టైల్లో ఇలాగన్నా కూడా మనకి బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇంకా ఇలానా బేక్ చేసేసుకోవచ్చు, లేదంటే పైన గార్నిషింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని చాక్లెట్స్తో పైన గార్నిష్ చేసుకుంటున్నాను. కొద్దిగా మిల్క్ చాక్లెట్స్తోనూ ఇంకా డార్క్ చాక్లెట్స్తోనూ గార్నిష్ చేసుకున్నాను. ఇలా పైన ఇంకొన్ని చాక్లెట్స్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా చాక్లెటీగా ఉంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద బేక్ చేసుకునే పని అయితే అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ప్రీహీట్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ అందులో ఒక స్టాండ్ అరేంజ్ చేసి ఈ ట్రైన్ పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ వరకు బేక్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓటీజీలో బేక్ చేసుకున్నానండి. ముందుగా 160 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసి తీసుకోవాలి ఓటీజీలో అయితే. చూస్తున్నారు కదా, పైన క్రింకిల్ టాప్తో బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కంప్లీట్గా చల్లగా అయిపోయింది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ డిమోల్డ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, బ్రౌనీస్ కోసం మీకు మీదట బయట షాప్స్ దాకా వెళ్ళక్కర్లేదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియో ఎంతసేపు చూశారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమంది బ్రౌనీ రెసిపీస్ ట్రై చేశారు?
ఒకవేళ మీరు కానీ బ్రౌనీస్ రెసిపీ ట్రై చేసుంటే మీరు ఏ మెజర్మెంట్స్తో ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. త్వరలోనే ఎగ్లెస్ బ్రౌనీ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఇక్కడ ఒక పీస్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన క్రింకిల్ టాప్తో అట్రాక్టివ్గా, లోపల చాక్లెటీగా ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.